ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన సంగతి మనకు తెలుసు కదా. ఇద్దరు హీరోల పరిచయ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ చేజింగ్ సీన్ సినిమాలోనే అద్భుత సన్నివేశాల్లో ఒకటి. ఎన్టీఆర్ పులి నుంచి తప్పించుకుని దాన్ని బంధించే సీన్, అందులో ఆయన పరిగెత్తే తీరు అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సన్నివేశాన్ని ఎలా తీశారో తెలుసా? ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో మొదట నక్క, తోడేలు, ఆ తరువాత పులి వెంటాడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెత్తాలో ఆయనకు ముందే చెప్పి మార్క్ చేసి పెట్టారు. తారక్ పరిగెడుతున్న దిశలోనే కెమెరా ఫాలో అవుతూ ఉంటుంది. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ఎన్టీఆర్ వాయు వేగంతో వెళ్లిపోయేవాడట. అసలు తారక్ అంత వేగంగా పరిగెత్తగలడని కెమెరామన్ సెంథిల్ కుమార్ ఊహించలేకపోయారు. ఇదే విషయాన్ని తారక్ ని అడిగితే తాను జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ నని, ఆ స్టామినా కారణంగానే ఇదంతా సాధ్యమైందని చెప్పారట. చివరకు చేసేది లేక ఎన్టీఆర్ వేగానికి సరిపోయేలా చిత్రబృందం ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందట.